వృధాగా గోదావరి నీళ్లు పొలాల్లో పారాలన్నదే దివంగత నేత వెంకటస్వామి ఆకాంక్షని మంత్రి హరీష్ రావు అన్నారు. ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన వెంకటస్వామి జయంతి వేడుకలకు మంత్రి హరీష్ రావుతో పాటు కేటీఆర్, కె కేశవరావు, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, కాకా కుమారులు వినోద్, వివేక్ తదితరులు హాజరయ్యారు. పేదల పెన్నిదిగా వెంకటస్వామి ప్రజలకు చేసిన సేవను నేతలు స్మరించుకున్నారు. సముద్రంలో కలుస్తున్నటువంటి గోదావరి నీళ్లను ఈ తెలంగాణ ప్రాంతానికి తరలించాలి, ఈ తెలంగాణ సస్యశ్యామలం చేయాలని చెప్పి చాలా గట్టిగా నమ్మినటువంటి వ్యక్తి, ఆ నమ్మిన సిద్ధాంతం కోసం పోరాటం చేసిన వ్యక్తి. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కూడా మరి గోదావరి నది మీద ప్రాజెక్టులు ప్రారంభించి కరువుతో అల్లాడుతున్నటువంటి తెలంగాణను సస్యశ్యామలం చేయాలని చెప్పి మరి పోరాడినటువంటి వ్యక్తి గౌరవనీయులు వెంకటస్వామి గారు. ఇలా వెంకటస్వామి గారి ఆశయాన్ని, వారి ఆకాంక్షను మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు రూపంలో యావత్ తెలంగాణను సస్యశ్యామలం చేసే కార్యక్రమం కొనసాగుతూ ఉంది. ఒక అజాత శత్రు, అన్ని పార్టీల్లోని పెద్దలతో కూడా వారికి సత్సంబంధాలు ఉండేది. నిజానికి 2004లో హరీష్ రావు గారు చెప్పినట్టు ఆనాడు టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ పొత్తు కుదుర్చడంలో, కాంగ్రెస్ పార్టీని తెలంగాణ దిశగా ఒప్పించడంలో ఆనాడు సిడబ్ల్యూసి సభ్యులుగా వెంకటస్వామి గారు చేసిన కృషిని కూడా మనం ఎన్నటికీ కూడా మరవలేమన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దేశానికి టెక్స్టైల్ మంత్రిగా, జౌలి మంత్రిగా, కార్మిక శాఖ మంత్రిగా, గ్రామీణ అభివృద్ధి మంత్రిగా ఎన్నో ఉన్నతమైన పదవులు అధిరోహించారు. ఎన్నో కోట్ల మందికి సేవ చేసే విశేషమైన వారికి అవకాశం కూడా కలిగింది. ఫస్ట్గా ఇక్కడ హౌసింగ్ స్కీము, హౌసింగ్ కాన్సెప్ట్ తెచ్చింది వెంకటస్వామి గారు. దాని తత్వం ఏమిటంటే, హౌసింగ్ అని చెప్పడం సులభమే. ఆ దినం గుడిసెతోని హౌసింగ్ తెచ్చాడు ఆయన. ప్రతి స్పీచ్ లోపల ఇవాళ గుడిసే, రేపు ఇల్లు, ఎల్లుండి బిల్డింగు, ఇల్లు కావాలని ఆయన గుర్తుండే. అది కార్మిక లోకం నుంచి వచ్చాడు కాబట్టి, కార్మిక నాయకుడుగా ఉన్నాడు కాబట్టి కార్మికులతో ప్రారంభం చేశాడు. కానీ కార్మికుల గురించి ఎండు కాలేదు. ఎక్కడ కూడా ఇండ్లు స్థలాలు ఉన్నాయో, ఎక్కడ గుడిసెలకు అవకాశం ఉందో, ఎక్కడ ఇళ్లకు అవకాశం ఉందో అక్కడ ఇల్లు కావాలని కోరుకున్న వాళ్ళల్లో వెంకటస్వామి గారు మొదటివాడని చెప్తా ఉన్నాను.